కాంగ్రెస్ సీనియర్ లీడర్ డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే లేటెస్ట్ ఎలక్షన్స్ అఫిడవిట్ బేస్ చేసుకొని వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం డీకే శివకుమార్ 1413 కోట్ల ఆస్తులతోటి ఇండియాలోనే టాప్ సీఎంగా నిలిచారు. ఈ వీడియోలో డీకే శివకుమార్ న్యూ క్యాబినెట్ లో ఉన్న లీడర్స్ ఎవరు అండ్ ఆయన ఆస్తుల వెనుక ఉన్న క్రేజీ డీటెయిల్స్ ఏంటో క్లియర్ గా చూద్దాం. బుధవారం అంటే జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ రూలింగ్ స్టేట్ సీఎంలు అందరూ ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఆ తర్వాత కొత్త మంత్రివర్గంలో మొత్తం 13 మంది మినిస్టర్స్ కి చోటు దక్కింది. అందులో జి పరమేశ్వర కర్ణాటక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వీళ్లతో పాటు యతేంద్ర, యూటీ ఖాదర్, ఎంబి పాటిల్, కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, సతీష్ జార్కిహోలీ, రామలింగారెడ్డి, కృష్ణ బైరగౌడ, ప్రియాంక్ ఖార్గే, ఈశ్వర్ కాంగ్రే, బైరతి సురేష్ అండ్ శరణ్ ప్రకాష్ పాటిల్ లాంటి సీనియర్ అండ్ పవర్ఫుల్ లీడర్స్ కి ఈ క్యాబినెట్ లో చోటు దక్కింది. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎలక్షన్స్ తర్వాత ఈ క్యాబినెట్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. ఇక ఇండియాలోనే మోస్ట్ రిచెస్ట్ సీఎం అయిన డీకే శివకుమార్ ఆస్తుల విషయానికి వస్తే ఈయనకున్న 1413 కోట్ల ఆస్తుల విలువ నార్త్ ఇండియాలోని హిందీ మాట్లాడే 10 రాష్ట్రాల సీఎంల టోటల్ ఆస్తుల కంటే చాలా ఎక్కువ. అంతేకాదు మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పొలిటీషియన్ అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తుల కంటే కూడా డీకే శివకుమార్ ఆస్తులు ఎక్కువని రిపోర్ట్స్ చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ దాదాపు 931 కోట్లుగా ఉంటే మన డీకే శివకుమార్ దానికంటే కొన్ని వందల కోట్లు ముందంజలో ఉన్నారు. రిపోర్ట్స్ ప్రకారం బెంగళూరు సౌత్ ఏరియాలోనే ఈయనకు 71 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. వీటి అఫీషియల్ వాల్యూ 10.37 కోట్లుగా చూపించినప్పటికీ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ మాత్రం దీనికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. ఈ రేంజ్ మాస్ పొలిటికల్ పవర్ అండ్ వెల్త్ ఉన్న డీకే శివకుమార్ పొలిటికల్ జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈయన 2020 నుండి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే కేపీసీసీ ప్రెసిడెంట్ గా సక్సెస్ఫుల్ గా వర్క్ చేశారు. అంతకుముందు 2008 నుండి 10 మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. 2008 నుండి కనకపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకంటే ముందు దాదాపు 20 ఏళ్ల పాటు సాతనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుండి 2019 మధ్య కర్ణాటక గవర్నమెంట్ లో ఇంపార్టెంట్ మినిస్టర్ గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఈయనకుంది. రీసెంట్ గా 2023 నుండి 2026 వరకు కర్ణాటక డిప్యూటీ సీఎం గా వర్క్ చేసి ఇప్పుడు ఫైనల్ గా టాప్ పోస్ట్ ని కైవసం చేసుకున్నారు. ఎంతటి హై ప్రెషర్ పొలిటికల్ సిచ్యువేషన్ అయినా చాలా కూల్ గా హ్యాండిల్ చేయడం ఈయన స్పెషాలిటీ. ఇక మిగతా సీఎంల ఆస్తుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ 648 కోట్లతో థర్డ్ ప్లేస్ లో నిలిచారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల వాల్యూ 30 కోట్లుగా ఉంది. అండ్ కేరళ సీఎం విడి సతీశన్ 6.6 కోట్ల ఆస్తులతో సౌత్ ఇండియాలోనే పూరెస్ట్ సీఎం అంటే తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే నార్త్ ఇండియా సీఎంల కంటే మన సౌత్ ఇండియా సీఎంలు ఆస్తుల విషయంలో ఫుల్ రిచ్ అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నారన్నమాట.